నా భర్త ఏ తప్పు చేయలేదని మీ అందరికీ అర్థమయ్యేలా చేశాకే మళ్ళీ ఈ ఇంటికి నా భర్తతో కలిసి సగర్వంగా అడుగు పెడతాను. అమ్మ విజయ, ఇప్పుడు వాణ్ణి తీసుకుని నువ్వు యాడికని పోతావమ్మ విజయ? ఇలా ఉన్నట్టుండి వెళ్ళిపోతే ఎలా విజయ? నాన్న, వాళ్ళని వెళ్ళొద్దని చెప్పండి. వాడి కోసం మనల్నే వద్దనుకుంటుంది విజయశాంతి. అలాంటప్పుడు ఉండాలా వెళ్ళాలా అన్నది తన నిర్ణయం. కానీ నాకు మాత్రం వాడి ఇంట్లో ఉండటానికి వీల్లేదు. అవునవును, అసలు వాణ్ణి ఎప్పుడో ఇంట్లో నుంచి పంపించాల్సింది. నువ్వు కాబట్టి ఇంతకాలం భరించావురా కృష్ణరాజు. అదే ఇంకెవరన్నా అయ్యుంటే గొంతులో అంత విషం పోసి ఎప్పుడో చావగొట్టేవాళ్ళు. తన బ్రతుకు గురించి మీరెప్పుడూ ఆలోచించలేదు, కానీ తన చావు గురించి మాత్రం బాగా ఆలోచిస్తున్నట్టున్నారు. ఎదుటి వాళ్ళను అర్థం చేసుకోలేనప్పుడు మౌనంగా ఉండటం మంచిది. ఇప్పుడు ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రేపన్న రోజు అతని కాళ్ల మీద అతను నిలబడినప్పుడు కనీసం కన్నెత్తి చూడ్డానికి కూడా మీకు ధైర్యం సరిపోదు. అమ్మ విజయ, అమ్మ విజయ, విజయ నా మాట వినవే. అమ్మ విజయ, విజయ, నా తప్పకుండా మాట విజయ, వినమ్మా. ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా. విజయ, నా మాట విను విజయ. వినమ్మా విజయ. వెళ్ళదు విజయ, తప్పకోండి. విజయ ప్లీజ్ విజయ, వద్దు విజయ. రా. విజయ, 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 విజయ నా మాట విను విజయ. నా మాట విను. విజయ, అన్న చూడన్నా వెళ్ళిపోతున్నారన్నా. మావయ్య గారు, మీరేనో చెప్పండి. ఈ విషయంలో ఎవరు ఏం చెప్పినా నా నిర్ణయం మారదు. అన్నా, అన్నా, మావయ్య గారు. అన్నా, అయ్యో. ఇదే పంతం, ఇదే బంధం అనాదిగా ఆడుకుంటుందా? తరాలైనా తుది లేక అదే కథ మళ్ళీ మొదలైందా? వదలదే పాశం ఎవ్వరిని, మనుషులే పోనీ పాపమని మమతనే నువ్వు వెలివేస్తున్నా, మనసుతో అల్లుకుపోతుందా? ఏవమ్మా, ఇప్పుడు నీ కడుపు సల్లంగా ఉండదా? నీ కళ్ళు సల్లబడ్డాయా? వచ్చిన కాడ్నుంచి గాలోడు గాలోడు అంటూ వాణ్ణి ఇష్టం వచ్చినట్టు ఆడిపోసుకున్నావు. సరే, నీ నోరట్టంటదని ఊరుకున్నాను. తాగినోడిని కూడా తాగుతాడు తాగుతాడు అనేసి 10 మందిలో పట్టుకునే ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. మీ అందరికి కావాల్సి ఉండాది ఇదేగా? మా అబ్బోడు ఇంట్లో ఉండకూడదు, బయటికి పోయి బాధపడాలా? ఎప్పుడు చూడు ఎవరు పట్టినా సరే వాడి మీద పడి ఏడ్చేటోళ్లే, కానీ వాడి గురించి ఒక్కళ్ళు కూడా ఆలోచించే వాళ్లే లేరు. మీ అందరి కోరిక ప్రకారమే నా అల్లుడు ఈ అత్తను వదిలేసి వెళ్ళిపోయినాడు. బంగారం లాంటి బిడ్డని ఈ ఇంట్లో నుంచి బయటికి తరిమేసినారు. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి, మీ కడుపులు పగిలేలాగా సంతోషపడండి. ఇది మరీ బాగుందమ్మా. తాగినోడు బాగానే ఉన్నాడు, తాగుబోతు అని అన్నందుకు నేను చెడ్డదాన్ని అయిపోతున్నాను. సర్లే, అయినా ఇప్పుడు మేముండి మాత్రం చేసేదేముంది? ఫంక్షన్ అయిపోయింది కదా, మేమిక బయలుదేరతాం. ఇంకా ఈయనే ఉండి ఏళ్లతో ఇంకెన్ని మాటలు పడాలో ఏమో. రండే, నా బ్యాగ్ అక్కడ ఉంది, తీసుకురండి. అమ్మా దుర్గా, బాగున్నావా? ఇంట్లో ఫంక్షన్ అంతా బాగా జరిగిందా? ఏం ఫంక్షన్ అమ్మా, అంతా గందరగోళం అయిపోయింది. విజయ, మన విజయ ఏమైంది? విజయ్కేమైంది? అసలు చెప్పవేంటే? విజయ్కేమైంది? విజయ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందమ్మా. ఏంటే నువ్వు చెప్పేది? విజయ్ వెళ్ళిపోవడం ఏంటే?
అసలు ఏం జరిగింది? మీ అమ్మ మీద ఒట్టేసి ఏ రోజైనా మాట తప్పినావంటరా? ఏంటే అల్లుడు గారిని గెంటేశారా? అతని గురించి వదిలేయమ్మా. తాగను అని ఒట్టేసి తాగాడు కాబట్టి మావయ్య గారు కోపంతో ఇంట్లో నుంచి గెంటేశారు. అతను వెళ్ళిపోతాడు అనుకున్నాను కానీ అతనితో పాటు విజయ కూడా వెళ్తుందని నేనసలు కలలో కూడా ఊహించలేదమ్మా. ఆ చిరంజీవితో కలిసి బయటకు వెళ్లి వాళ్ళు ఎక్కడనుంటారమ్మా? ఆ చిరంజీవిని నమ్ముకుంటే దానికి కష్టాలు తప్ప ఇంకేమీ మిగిలవు. ఒక్కసారి నువ్వైనా చెప్పమ్మా. లేదు ఈ ఇంటికి రాను అంటే కనీసం మన ఇంటికైనా తీసుకెళ్ళమ్మా. నేనెంత బ్రతిమలాడి చెప్పినా అది నా మాట వినలేదు. వాళ్ళు ఆల్రెడీ గడప దాటి వెళ్లిపోయారు. ఎక్కువ దూరం వెళ్లకముందే దాన్ని ఎలాగైనా ఆపమ్మా. వెళ్ళమ్మా ప్లీజ్. సరే సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఎలాగో అలాగా అల్లుడు గారిని అమ్మాయిని ఇంటికి తీసుకొస్తాను. సరే. రేపు అన్నదున్న